తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కాషాయ దళం దూకుడుగా ముందుకెళ్తోందా? ప్రత్యర్థి పార్టీల కంటే ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే అభ్యర్థులు సైతం ప్రకటించేస్తుంది. అయితే అదే ఇప్పుడు బీజేపీకి కొత్త తలనొప్పిలా మారిందా? ప్రత్యర్థుల కంటే అభ్యర్థులు ముందే ప్రకటించడం బీజేపీకి నష్టం జరిగించబోతోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము సైతం అంటూ బీజేపీ రెబల్స్ కూడా బరిలోకి దిగుతున్నారా? తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. విపక్షాల కంటే ముందే బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయి ఓటర్లను తమ వైపు తిప్పుకుని ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వాలని చూస్తే చివరకు కమలనాథులకు రెబల్స్ రూపంలో షాక్ తగిలింది. సుదీర్ఘకాలంగా పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నామని, ఎన్నో ఏళ్లుగా కష్టపడిన తమకు కాకుండా ఇతరులకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అందుకే మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని రెబల్స్ తెగేసి చెబుతున్నారట. ఒకవేళ అదే జరిగితే పార్టీకి నష్టం జరగడంతో పాటు ఇది ప్రత్యర్థులకు ఒక బ్రహ్మాస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి అంజిరెడ్డిని, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి మల్క కొమరయ్యను, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి బరిలోకి పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డిని బరిలోకి దింపింది. అయితే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి రెబల్స్ భయం పట్టుకుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మామిడి సుధాకర్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు సమాచారం. గతంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మామిడి సుధాకర్ రెడ్డి పోటీ చేశారు. ఈసారి తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారట. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ను దక్కించుకునేందుకు టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి ప్రయత్నించి భంగపడ్డారు. ఆ స్థానాన్ని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తం రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. సాయిరెడ్డి 34 ఏళ్లుగా జాతీయ భావంతో పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీయూఎస్ జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు పలు విభాగాల్లో పనిచేశారు. అలాగే తెలంగాణ ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. అలాంటిది తనను కాదని ఇతర సంఘం నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే తాను వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలిచి అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉండాలన్న ఆలోచనతో వేగంగా అడుగులు వేస్తోంది. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళితే 2029 ఎన్నికల్లో విజయం సులభమవుతుందనేది పార్టీ పెద్దల ఆలోచన. అందుకే అంది వచ్చిన ఎటువంటి అవకాశాన్నైనా వదులుకోవద్దని ఆలోచనతో ఉన్నారు రాష్ట్ర పార్టీ పెద్దలు. త్వరలో జరగబోయే టీచర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నేతలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపితే అది లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందనేది నేతల ఆలోచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు ఈజీ అవుతుందని, తద్వారా రాష్ట్రంలో పార్టీ బలోపేతమవుతుందని పార్టీ హైకమాండ్ నేతలు ఆలోచిస్తున్నారు. అందుకే త్వరలో జరిగే ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికల్లో 100కు 100% గెలవాల్సిందే అన్న టార్గెట్తో నేతలు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మూడింటికి 3 ఎమ్మెల్సీ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించి తెలంగాణలో కమలం పార్టీకి తిరుగులేదని నిరూపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అందుకే
క్షేత్రస్థాయిలో నేతలు ఇంటింటికి తిరగాల్సిందే అంటూ పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసిందట. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసిందట. ఎమ్మెల్సీ ఎన్నికలే మంచి అవకాశమని, ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దని నేతలకు సూచించారు. ప్రతి కార్యకర్త, ప్రతి ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేతలు అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అటు కేంద్రంలో బీజేపీ సర్కారుందని, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం దక్కితే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి పరుగులు తీయడం గ్యారంటీ అని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ప్రతి పంచాయతీని కైవసం చేసుకోవాల్సిందే అంటూ నేతలకు పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. మొత్తానికి కాషాయ దళం తెలంగాణలో పాగా వేసేందుకు సరికొత్త వ్యూహరచనతో ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ఈసారి బీజేపీలో పలుకుబడి ఆర్థిక స్థితిగతులను అంచనా వేసిన తర్వాతే టికెట్లను, ఎమ్మెల్సీ టికెట్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేశారన్న అంశం కంటే ఎన్నికల ఖర్చును భరించే సత్తా ఉందా లేదా అన్నదే ముఖ్యంగా భావించి టికెట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. మరి పార్టీ రెబల్స్ బెడదను తప్పించుకునేందుకు వారిని బుజ్జగించి పోటీ నుంచి తప్పిస్తుందా లేక లైట్ తీసుకుంటుందా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.